తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో మన స్టూడియోలో గౌరవనీయులు మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలగ బలిజ కాపు రిజర్వేషన్ల కోసం వారు సైతం ఉద్యమించారు. ఆ ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకులు మరీ ముఖ్యంగా కాపు జేఏసీకి సంబంధించి కీలకమైనటువంటి సమయంలో కీలకమైనటువంటి ఆ జేఏసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చని రగిల్చినటువంటి మేధావి గౌరవనీయులు శ్రీ ఆరేటి ప్రకాష్ గారు ఇవాళ మనం కోరిన వెంటనే మన స్టూడియోకి తెలుగు రాజ్యం స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం ఆరేటి ప్రకాష్ గారు. నమస్కారం సార్. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రఖ్యాతి వహించినటువంటి గండిపేట మేధావిగా పేరుగాంచినటువంటి రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ మెంటే పద్మనాభం గారి అల్లుడిగా వారు చాలామందికి చిరపరిచితులు అయినప్పటికీ తనదైనటువంటి ప్రస్థానాన్ని ప్రారంభించి అట్లాగే ఒక విద్యావేత్తల కుటుంబంలో జన్మించి విద్యా సంస్థల్ని ఈవేళ భీమవరంలో ప్రజల సేవ కోసం వాటిని వినియోగిస్తూ ప్రజారాజ్యం సమయంలో కీలకమైన పాత్ర పోషించారు ఆరేటి ప్రకాష్ గారు. చెప్పండి ఆరేటి ప్రకాష్ గారు, ఏమిటి ఈ తెలగ బలిజ కాపు రిజర్వేషన్లు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాగానే అద్భుతాలు జరుగుతాయి, ఈ సామాజిక వర్గం కనీవిని ఎరుగునటువంటి ఒక అత్యున్నతమైన స్థితిని పొందుతుంది, అట్లాగే దశాబ్దాల తరబడి నలుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉందో ఇది ఒక కొలిక్కు వస్తుంది, వచ్చి జాతి కొంత లబ్ధి పొందుతుంది అని చెప్పి మేధావులు చాలామంది ఆశించారు, ఎదురు చూశారు. మేధావులతో పాటు ఆ తర్వాత తరాల వాళ్ళు కూడా చాలా ఆకాంక్షలు దీని మీద పెట్టుకున్నారు. ఈవేళ మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు దయచేసి నన్ను సామాజిక వర్గ పరంగా ఆ దృష్టికోణంతో చూడొద్దు, నన్ను ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అధ్యక్షుడిగా చూడండి అని వారు వెలుబుచ్చినటువంటి సంగతి మనకు తెలిసిందే. డెఫినెట్గా ఈజ్ వెరీ గ్రేట్ సెలబ్రిటీ స్టాటస్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ స్టాటస్. ఆయన నాయకత్వ లక్షణాలు మీద నేనేం కామెంట్ చేయడానికి నేను అనుకోను, కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఎలా సేఫ్ గార్డ్ చేయాలో ఇతర పార్టీలో మనం కంపేర్ చేసినట్టు తెలుస్తుంది. ఒక వైసీపీ పార్టీ కానివ్వండి, లేదా ఒక టీడీపీ పార్టీ కానివ్వండి, లేదా కమ్యూనిస్టులు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, హౌ ఆ కార్యకర్తను ఎలా తీసుకున్నారు, ఇష్యూస్ మీద ఎలా వెళ్తున్నారు కొంచెం అవగాహన చేసుకుంటే ఇంకా బెటర్మెంట్ ఉంటుందేమో. అలాగే అక్కడ తమిళనాడులో జరిగిన రిజల్ట్కి మనకి సంబంధం లేదు. ఎలక్షన్స్ అనేవి రాజకీయ నేపథ్యం అనేది ఎప్పుడూ ఒక కాంక్రీట్ బేస్ ఉండదు. ఇప్పుడు సింపుల్ రీజను, 19లో జగన్ గారిని అత్యున్నత మెజార్టీతో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 24లో తెలుగుదేశం పార్టీ అత్యున్నత మెజార్టీతో గెలిపించారు. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటంటాయి, ఆ ప్రజల యొక్క తాత్కాలిక దీర్ఘకాలిక ఆలోచన కానీ ఇష్టాలు కానీ వాళ్ళ అవసరాలు కానీ దృష్టిలో పెట్టి చేయాలి. ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఎలా పెట్టాలి ఏంటంటే ఆయనకు అంతకుముందు అనుభవం ఉంది. 2008లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన యాక్టివ్గా పనిచేశారు కాబట్టి ఆయనకు చాలా అవగాహన ఉంది పొలిటికల్ సిస్టమ్ మీద. సో కాబట్టి ఆయన ఏం నిర్ణయాలు తీసుకున్నా ఆయన ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉండొచ్చు. సెలబ్రిటీ స్టేటస్ రెండు కలపక్కలేదు. ఆయన సెలబ్రిటీగా ఫీల్ అయితే పొలిటికల్గా నిలబడలేరు. చిరంజీవి గారిలో కూడా అదే జరిగి ఉండొచ్చు. రామారావు గారు ఏంటంటే సెలబ్రిటీకి వచ్చినా పొలిటికల్గా మారిన తర్వాత పొలిటీషియన్గా ఉండిపోయాడు. ఎంజీ రామచంద్రన్ సెలబ్రిటీగా ఉన్న పొలిటీషియన్ ఉండిపోయారు, జయలలిత సెలబ్రిటీగా ఉన్న పొలిటీషియన్గా ఉండిపోయారు. కాబట్టి ఆ రెండు మింగిల్ చేయడం కష్టం. కాబట్టి నేను జనసేన నాయకులు కూడా ఏంటంటే కొంచెం సంయమనంతో ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఇందులో అవునన్నా కాదన్నా ఒక సామాజిక వర్గం ఎక్కువ మంది అటు బ్యాక్ చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగానే కాపు రిజర్వేషన్ నుంచి ఆయన అన్నారంటే ఆయన చాలాసార్లు కాపుల గురించి రకరకాలుగా మాట్లాడారు. ఆయన ఆలోచనలు మనం 2014 నుంచి మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం కూడా రకరకాలుగా ఆయన ఆలోచనలు మారుతూ వస్తున్నాయి. కాంక్రీట్ ఆలోచనకి ఫైనల్గా వస్తారేమో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే ఆయన ఆలోచన నిరంతరం మార్పు చెందుతూ వస్తున్నాయి. కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయని మనం చూస్తున్నాం కదా. కాకపోతే కమ్యూనిటీకి సంబంధించి నేను ఒక కాపు కమ్యూనిటీకి ఏంటంటే ఇవాళ ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వారు కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కులాలకు సంబంధించి వాళ్ళ నాయకులను గుర్తు చేసుకుని అనేక పేర్లు పెడుతూ అనేక రకాలుగా జిల్లాల పేర్లు పెడుతున్నారు, పథకాల పేర్లు పెడుతున్నారు. వాళ్ళకి సంబంధించి పొలిటికల్గా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. దేవస్థానాల్లో కానివ్వండి, స్థానిక సంస్థల్లో కానివ్వండి, లేకపోతే వ్యాపారాల్లో కానీ కల్పిస్తున్నారు. కాపులకు సంబంధించి ఏం చేయట్లేదు. ఆ దురదృష్టం మీ కూడా ఉన్నది. మా కోసం కొన్ని కాపుకు కూడా అడగట్లా. ఇవాళ 1 కోటి మంది జనాభా ఉన్న కాపు కులం అంటే 18% దాటి ఈ రాష్ట్రం ఉన్న కాపు కులం కులంగా చూడకండి, అదొక ప్రజా సమూహంగా చూడండి. అంటే 18% 20% ప్రజలకు మీరు సహకారం చేస్తాను ఎందుకు అనుకోరు? కాపులు కులంగా చూసి ఎందుకు దూరంగా పెడతారు? రియల్గా కాపుల్లో మీరు అన్నట్టు అందరూ కూడా బాగుపడిపోయి మీరు ఇవ్వకండి, అదే చెప్పండి. పోనీ కాపులు అన్ని రకాలుగా చాలా విస్తృతంగా పెరిగిపోయారు, వీళ్ళే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు. అంతకుముందు లక్ష్మి గారు చాలా చెప్పింది కాపుల గురించి. ఇవాళ వాస్తవ పరిస్థితులు ఆవిడ చెప్తే నేను సంతోషించేవాడిని.
వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పరు. మీరు ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందో చెప్పండి. గతంలో ముస్లిమ్స్ ఈ దేశాన్ని ఏలేరు. ఇవాళ ముస్లిం పరిస్థితి ఏంటి? 4% రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? నిజాం స్టేట్, నిజాం అని ఆయన ప్రపంచ దేశాల్లో అత్యంత సంపన్నుడు. ఇవాళ ముస్లిమ్స్ అలా లేరని కదా మీరు రిజర్వేషన్స్ ఇచ్చారు వాళ్ళకి. అంటే మరి కాపులు గతంలో ఉన్నారు కాబట్టి కాపులు తోకలు కోసేస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. పవన్ కళ్యాణ్ గారిని సవినయంగా మనం చేసుకునేది ఏంటంటే, దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు మాట్లాడిన అనేక సార్లు మేము కూడా ఫాలో అవుతూ వస్తున్నాం. మీరు ఎక్కడో చోట క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. పెద్దన్న పాత్ర నేను పోషించాను, 95% నేను ఓటు వేసాను అన్నప్పుడు నాకేంటి నా పరిస్థితి? పెద్దన్నకి ఏంటి ఇచ్చేది? పెద్దన్నకి కిరీటం పెట్టమంటలేదు. తిండి తింటాకో లేకపోతే అవకాశం నాకు అక్కలేదు. నేను సగర్వంగా చెప్తాను, నాకు అక్కలేదు. నా జాతిలో చాలామంది కూడా అక్కలేదు. కానీ 90% నా జాతి అట్టడుగులు ఉన్నారు. కులం గుర్తులేదు. ఇవాళ మీరు చూస్తే చెట్లు ఎక్కువడు కాపాడు, కొబ్బరికాయ ఉల్చుడు కాపాడు, వలేసివాడు కాపాడు, బట్టలు ఉతికోడు కాపాడు, మాంసం కొట్టివాడు కాపాడు, పొల్లెత్తివాడు కాపాడు. ఈ కులాలో ఏ వృత్తి లేనివాడు ఏం చేస్తున్నాడు? ఎలక్ట్రీషియన్ కాపాడు, ప్లంబర్ కాపాడు, మ్యాషనరీ తాపి పనుడు కాపాడు, రోజుకెళ్ళి కూలోడు కాపాడు. ఇలా కాపాడలేకపోతే చాలా కూలోళ్ళు కూడా లేని పరిస్థితి. ఈ జాతికి సంబంధించి మీరు చేయగలిగింది ఏమైనా ఉంటే, ఈడబ్ల్యూఎస్ ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నామంటే, ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే 200 ఎంసెట్లో ఇది కావాలి, మెరిట్ కావాలి. ఎంసెట్లో 200 ర్యాంక్ వస్తే కానీ ఆంధ్ర యూనివర్సిటీలో మెడికల్ సీట్ రాదు. మేము రిజర్వేషన్ ఎందుకు అడిగాము? ఈ అగ్రవర్ణాల్లో ఏదైతే అగ్రవర్ణం ఆ కులతో పోటీ పడలేక కదా మేము రిజర్వేషన్ అడిగింది. మళ్ళీ తీసుకెళ్ళి 10% మీరు ఎక్కువ మంది ఉన్నారు, 10% వస్తే మరి 50% మాకు ఎక్కువ చాలా ఉద్యోగాలు రావాలి కదా. అవి రావట్లేదు. మేము ఈ పెద్ద కులాలతో పోటీ పడలేకపోతున్నాం. మేము రిజర్వేషన్ అడిగితే మళ్ళీ 10% మీ రిజర్వేషన్ మేము ఇవ్వం, మీరు వాళ్ళతో పోటీ పడంటే పోటీ పడలేక కదా మేము అడిగింది. కాబట్టి నేనేం కోరుతున్నానంటే, ఇది కొత్తగా చేయాల్సింది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కాపురి యొక్క వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకునే అని నేను నమ్ముతున్నాను. అప్పుడు జీవో ఇచ్చినప్పుడు కానీ యాక్ట్ చేసినప్పుడు నేను ఫాలో అయ్యాను. ఉద్యమ నేత గారు ఫాలో అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన అసలు ఎమోషన్గానే చేసి పెట్టాడు. మంజునాథ్ కమిషన్లో వచ్చిన రికమెండేషన్స్ కూడా ఆ ఇంప్రికేషన్స్ కూడా నాకు ఐడియా ఉంది. అలా ఏం జరిగింది కూడా నాకు ఐడియా ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టారు. యాక్ట్ 14/19 పెట్టారు. జీవో 45 ఇచ్చారు. 3 జీవో 45 అప్లై చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫికేషన్స్ పెట్టిందో ఆ స్పెసిఫికేషన్ ప్రకారం దాన్ని అమలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో దాన్ని చాలా ఉదారంగా చేశాడు. ఎంత ఆస్తున్నా కూడా ప్రతి ఆస్తిపరుడు కూడా ఈడబ్ల్యూఎస్కి అర్హుడైన పరిస్థితి అలా అక్కర్లేదు. మాకు నిజంగా అవసరమైన అర్హుడైన కాపులకు సంబంధించి ఆ జీవోని ఇవ్వండి. అది ఇచ్చేటప్పుడు మాత్రం కోస్తా కాపు అంటే లేకపోతే రాయలసీమ జిల్లాలో ఉన్న కాపు మినహాయించి బలిజాని పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే రాయలసీమలో రెడ్లు కూడా కాపులుగా ఉంటారు కాబట్టి అది ఎక్స్క్లూడ్ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ని తక్షణం అమలు చేయడానికి మీరు చర్యలు తీసుకోండి. అలాగే కాపుల్లో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఇంత కొన్ని పేర్లు చెప్పాను. అలాగే మన వంగవీటి రంగా గారు ఉన్నారు. వారు వచ్చేటప్పటికి ఒక రైట్ కాజ్ కోసం నిరాహార దీక్ష ఉంది అని చెప్పేసి, అంతకన్నా మనిషికి సెల్ఫ్ ఇమోలేషన్ ఏముంటుంది, ఆత్మత్యాగం ఏముంటుంది? ఆయన కూడా మీరు గుర్తించే పరిస్థితి లేదు. ఆయన వేరే రకంగా ముద్రేయడానికి చూస్తారు. కనిగంటి హనుమంతు ఈ భారత ప్రభుత్వంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ తోటాలకి బలైన మొదటి వ్యక్తి ఆయనే. అంటే అల్లూరి సీతారామరాజు గారి కన్నా 2 సంవత్సరాల ముందు ఆయన సీతారామరాజు గారు ఎటువంటి ఉద్యమం చేశాడు, అటువంటి ఉద్యమే పునరుద్యమం చేశాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నాడు. ఇదంతా చేసిన కారణంగా ఏదైతే రూదర్ఫర్డ్ సీతారామరాజుని చంపాడో అదే రూదర్ఫర్డ్ ఈయన కూడా చంపాడు. మరి ఆయనకి ఇచ్చిన గౌరవంలో కనీసం 1/10 గౌరవైనా మాకు ఇవ్వమని మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా మంది పేర్లు చెప్తున్నారు కదా, చాలా పథకాలు పెట్టిస్తున్నారు కదా. కనిగంటి హనుమంతు మీ కంటికి కనిపించదా? ఆయన స్వాతంత్ర పోరాటం ఎదురుగా మీరు అనుకోవద్దా? పల్నాడు జిల్లాకి ఆయన పేరు కూడా పెట్టలేదు. ఆయన మరి ఇంకంతకన్నా ఏంటి? ఇప్పుడు ఆ పల్నాడు జిల్లాలో పేరు కాదు. మన కన్నా లక్ష్మీ అడిగితే నేను నా శక్తి వరకు ఒక విగ్రహం పెట్టించగలిగాను, ఒక డాక్యుమెంట్ ఇచ్చాను. అదే ఆయనకి ఇచ్చిన నివాళి. ఒక మినిస్టర్ గారుగా ఆయనకున్న శక్తి అది ఆయన చేయగలిగాడు. మీరు ఇవాళ ఒక ప్రభుత్వాన్ని శాసించే మేమేమి అవుట్ ఆఫ్ దే కోరట్లా. ఇప్పుడు మాకే ప్రత్యేక గుర్తింపు అంటలా. మీరు ఇవాళ సొసైటీలో చాలామంది గుర్తించినప్పుడు ఆ గుర్తింపులో ఒక కాపుడు కూడా కనిపించదని ఒక క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే ఇంతమందికి సంబంధించి అనేక పథకాలు ఇస్తున్నప్పుడు ఏ కుల వృత్తి లేకుండా 18 to 20% జనాభా ఉన్న మనుషుల్ని ఒక కులంగా చూడకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా చూడండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.